అడిసిమిల్ గారు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజలకి ఓటు మాత్రం ఉచితంగా అందే హక్కు అనుకుంటా నాకు తెలిసి. అలాంటి ఓటు హక్కు కూడా ఈరోజు సామాన్యులకి అందని విధంగానే దొంగ ఓట్లు లేకపోతే ఏవైతే ఫేక్ ఓట్స్ గానో వెళ్ళిపోతున్న పరిస్థితిలో దాన్ని ప్రక్షాళన చేయలేమా? దాన్ని అడ్డుకట్ట వేయలేమా? వేయగలమండి, వెయ్యొచ్చు. అందరికీ నమస్కారం అండి. తులసిరెడ్డి గారు, అమ్మాయి గాయత్రి, మీకు అందరికీ నమస్కారాలండి. ఇక్కడ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రం ఉంటుందండి. అలాగే ఈ వ్యవస్థల లోపభూయిష్టతనానికి, ఈ వ్యవస్థల నిర్వీర్యానికి, సమస్త వ్యవస్థలు అవస్థల పాలవడానికి కారకులు, ఏకైక కారకులు పైన ఉన్న పెద్దలేను, ఇంకెవ్వరూ కాదు. ఎందుకంటే నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలో ప్రజాస్వామ్య పునాది మీద ఈ దేశం నిర్మించబడింది, దేశం నడుస్తూ ఉంది. అటువంటి ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్గా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన వ్యవస్థల్ని వాళ్ళు చెరబట్టి ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనికి జస్టిఫికేషన్ ఉంది, కావాలంటే చూసుకోండి. గతంలో ఒకసారి వినండి జాగ్రత్తగా. గతంలో శాసన్ గారు ఉండేవారు ఎలక్షన్ కమిషన్. అంటే నేను గత ప్రభుత్వాలకి ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వానికి పోల్చి తీరాలి. ఎందుకంటే శాసన్ గారు ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా వ్యవస్థల మీద ఇటువంటి అజమాయిషీ చేయలేదు. ఇది నేను సాక్ష్యం. అట్ ది ఏజ్ ఆఫ్ 10, 1972 నుంచి కూడా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, రాజకీయాలను గమనిస్తాను. నేను ప్రతిరోజు పేపర్ చదివి ఇవ్వండి. మా ఇంట్లో రాజకీయ కుటుంబం కాబట్టి మేము ఖచ్చితంగా మాకు అవగాహన ఉంది నాకు. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో, వాజ్పేయి గారు ఆధ్వర్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, లింగ్డో గారు కమిషనర్గా ఉన్నాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా. ఆ రోజు వీళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందడానికో వేరే కారణాల వల్ల ముందస్తు వెళ్తే లింగ్డో గారు వెంటనే గబగబా వాళ్ళకన్నా ముందు పరిగెత్తుకొచ్చి ఎలక్షన్ అనౌన్స్ చేయలేదండి. నేను ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నాను, కొత్తగా వచ్చిన ఆయన పెడతాడని వాళ్ళు ఒకే ఒక 6 నెలలు నెట్టేశాడు. అదే ఈ రోజు జరుగుతుందండి. కావాలంటే కేసీఆర్ గారు గత ఎన్నికల ముందు పొద్దున్న చెప్తే సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది. గత ఎన్నికల్లో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రజిత్ కుమార్ 25 లక్షల ఓట్లు నిర్దాక్షిణ్యంగా తీసేసి ప్రజాస్వామ్య పునాదులను కూల్చేసి సింపుల్ గా సారీ చెప్పాడు. అతనికి వెంటనే పదవి వచ్చింది. అంటే వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా వస్త్రాపహరణం చేస్తే వాళ్ళు కూడా వ్యవస్థలకు అధిపతి లేని వాళ్ళు, ప్రజలకు బాధ్యులుగా ఉండకుండా వాళ్ళు ఏదైతే ఓటు తీసుకునే వాళ్ళు ఉద్యోగానికి వచ్చారో ప్రజల సొమ్ముతోటి వాళ్ళు జీతాలు తీసుకుంటా ఇంత అన్యాయం ప్రజలకు చేయొచ్చండి. ఈ దేశానికి వలస పాలకుల నుండి అతి కష్టం మీద 100 ఏళ్ళు వలస పాలకుల చేతిలో నలిగి మన స్వతంత్ర స్వేచ్ఛావాయుని పీలుస్తుంటే తిరిగి మళ్ళీ నల్లధరల చేతిలో నలిగిపోవాలా మనం? ఏంటండి ఇది పరిస్థితి? ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి మనం. అందరికీ రాబోయే ముంచుకొచ్చే పెను ప్రమాదాన్ని గమనించాలి. ఈ ఓన్లీ ఎన్నికల కమిషనే కాదండి, అన్ని వ్యవస్థలు అలాగే చేశారు. ఇక్కడ ప్రజలకు మంచి చేసి, మేలు చేసి, ప్రజల మన్నన పొంది, మెప్పు పొంది, వాళ్ళని ఒప్పించి మెప్పించి ఎన్నికలో గెలవాలన్న తీరు గాని రీతి గాని ఎక్కడా కనపడలేదు. వాళ్ళ యుద్ధ నీతి మారిపోయింది. పైన ఉన్న వాళ్ళు చూడండి కావాలంటే. దీని ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా పెట్టారు వాళ్ళు. రాజ్యాంగము చట్టము ఉల్లంఘనకి అది యథేచ్ఛగా పాల్పడుతూ ఉంటారు. అక్కడ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారు. అన్ని వ్యవస్థలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి జీ హుజూర్ అంటూ ఉన్నారు. బానిసల్లా పనిచేస్తున్నారు యంత్రాంగం. ఇది బానిసల స్వర్గం అనుకుంటున్నారు వాళ్ళు. ఇందులో విజయవంతం పాక్షికంగా విజయం సాధించారు. రేపు 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశమంతా, నోట్ దిస్ పాయింట్, దేశమంతా ఆంధ్రప్రదేశ్ నమూనాన్ని అమలు చేస్తారు. ఆయన మోడీ గారు గుజరాత్ మోడల్ చూపించుకుని ప్రధానమంత్రి అయ్యాడు. రేపు ఆంధ్రప్రదేశ్ మోడల్ చూపించి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంటాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ ప్రజాస్వామ్య ఈ ఓట్ల జాబితా అంటే కేంద్రం నుంచి జరుగుతుందా? హలో, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్ అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. మీరేమో కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుంది అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఎవరు పరిపాలిస్తున్నారు మరి? జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ విశ్వరూపం ఉందండి. మీరు కావాలని చెప్తాను వినండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చూసుంటారు మీరు, అందులో మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అంటాడు. అలాగా జగన్ గారు ఏంటంటే అన్ని కేసులు పెట్టుకుని ఆయనకు అదుపు ఉంది కాబట్టి వాళ్ళు ఆడించుకుంటున్నారు బొమ్మ అంతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే నిప్పర్థం చెప్పట్లే నేను. ఆయన స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేర్చుకుంటున్నాడు. ది డే లైట్ రాబరీకి ఆయనకి లైసెన్స్ ఇచ్చారండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసి పెడుతున్నాడు. ఇది ఆరోపణ కాదండి, పచ్చి నిజం.